హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మా ఛానల్ని మొదటగా చూస్తున్న వారైతేనేమో సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళేమో లైక్ చేసి వీడియోకి హైప్ చేయండి. నేను మీకు ఫాదర్ హార్ట్ డాటర్ అంటే తండ్రి గుండె బిడ్డ అనే స్టోరీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టోరీ ఏంటంటే, తల్లిదండ్రులకి చాలా కాలం తర్వాత ఒక కూతురు పుట్టింది. ఆ కూతురుని ఇంకా వాళ్ళు పిల్లలు వద్దనుకున్నారు. ఆ కూతురుని అల్లారు ముద్దుగా పెంచుకోసాగారు. ఆమె చదువుకుంటుంది, మంచి మార్కులు తెచ్చుకుంటుంది, క్లవర్ స్టూడెంట్ అనే పేరు కూడా తెచ్చుకున్నప్పుడు తల్లిదండ్రులు చాలా మురిసిపోయేవారు. రిలేటివ్స్ చెప్పుకొని చాలా మురిసిపోయి సంబరంగా ఉండేవాళ్ళు. ఒకానొక సందర్భంలో ఆమె ఇంటి బయట ఆడుకుంటున్నప్పుడు ఆమె స్పృహ తప్పి కింద పడిపోయినప్పుడు ఏమైందా అని హాస్పిటల్ తీసుకెళ్తే ఫీవరు ఉందని డాక్టర్ చెక్ చేశాడు. మరీ అంత నీరసంగా ఉందేంది అని డాక్టర్కు డౌట్ వచ్చి ఆమెకు స్కానింగ్ తీయగా ఆ స్కానింగ్ రిపోర్ట్లో ఆమె గుండె పాడైపోయింది అని ఉంది. ఆ డాక్టర్లు ఈ పాప తండ్రిని పిలిచి, మీ పాప గుండె పాడైంది, మీరు కొత్త గుండె పెడితేనే మీ పాప బతుకుతుంది, మరి కొన్ని రోజుల్లో మీ పాప చనిపోబోతుంది అని చెప్పారు. ఎవరికి? తండ్రికి చెప్పారు. తండ్రికి చెప్తే తండ్రి ఏమన్నాడు, లేదండి నేను నమ్మను, మా పాప హెల్తీ, మా పాపకి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు, అలాంటప్పుడు మా పాపకు గుండె ఎలా పాడవుతుంది, నేను నమ్మను, వేరే ఎవరిదన్నా పొరపాటున స్కానింగ్ రిపోర్ట్ మా పాపదని చూపిస్తున్నారేమో, ఒకసారి చెక్ చేయండి, మా పాపకు నేను అలా ఉందంటే నేను నమ్మను అంటే, లేదండి ఇది మీ పాపదే అండి, వేరే పాపది మిస్ కాదండి, ఎక్కడో అక్కడ అట్లా జరుగుతుందేమో కానీ మా దగ్గర ఏది జరగలేదండి, ఇది మీ పాపదే అని ప్రూఫ్ చూపించిండు. ఎవరు? డాక్టరు. చూపించేసరికి తండ్రికి దుఃఖం ఆగలేదు. నిజమేగా, నా కూతురు చనిపోబోతుందా, నా అల్లారు ముద్దుగా పెంచుకున్న నా చెట్టు తల్లి చనిపోబోతుందా, నేను ఎలానైనా కాపాడుకుంటా, ఎన్ని డబ్బులైనా పర్వాలేదు నేను ఇస్తా, నా కూతుర్ని కాపాడుకోవాలి నేను అని డాక్టర్ కాళ్ళ వేళ్ళ పడి బతిలాడారు. మీరు డబ్బు పెడితే కాదండి, ఆమెకు గుండెని మార్పిడి చేయాలి, కొత్త గుండెని. అలా ఇప్పుడు ఎవరిస్తారండి, ఎవరు ఇవ్వరు కదా అని డాక్టర్ చెప్పేసరికి ఆ తండ్రి కూతురు దగ్గరకు వచ్చి నాన్న నీకేం కాదు, ఇంజెక్షన్ వేసినా భయపడకు, నీకేం కాదు నాన్న, నువ్వు అస్సలు భయపడద్దు అని ధైర్యం చెప్తుంటే ఆ పాప అంటుంది, డాడీ నేను చనిపోబోతున్నానా డాడీ అని ఏడుస్తుంది డాడీ చేయబట్టుకొని. అప్పుడు డాడీ అంటాడు, లేదు నాన్న నువ్వు చనిపోవు, నీకేం కాదు అని చెప్పేసరికి ఆ కూతురు అంటుంది డాడీతోటి, డాక్టరు నీతో చెప్పడం అంతా నేను విన్నా నాన్న, నేను ఇంకా కొన్ని రోజుల్లో చనిపోతానని, నా బర్త్డే రాకముందుకే నేను చనిపోతానని నాకు తెలిసిపోయింది నాన్న, నువ్వు ఇచ్చే గిఫ్ట్ కూడా నేను తీసుకోకుండానే వెళ్ళిపోతాను నాన్న అని ఏడవసాగింది. అప్పుడు ఆ తండ్రి, లేదు నాన్న నువ్వు బ్రతుకుతావు, నీ బర్త్డే రోజు ఈ డాడీ ఇచ్చే గిఫ్ట్ కూడా నువ్వు తీసుకుంటావు, నువ్వు బ్రతుకుతావు, నీ బర్త్డే రోజు ఈ డాడీ ఇచ్చే గిఫ్ట్ కూడా నువ్వు తీసుకుంటావు, నేను ఎక్కడ ఉన్నా కానీ నువ్వు సంతోషంగా నవ్వుతూ ఉంటే నేను సంతోషంగా ఉంటా అని ధైర్యం చెప్పి ఆయన కూతురైన బిడ్డకి ఆయన ముద్దిచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ మరుసటి రోజు ఒక 2-3 రోజుల తర్వాత ఆపరేషన్ అయింది, సక్సెస్ఫుల్ అయింది, డిశ్చార్జ్ అయింది. ఆ పాప ఇంటికి వచ్చి చూసేసరికి కేక్ ఉంది, డాడీ లేడు, వేర్ ఈజ్ మై డాడీ అంటూ ఇంటి చుట్టుపక్కల అంతా వెతికింది. అక్కడ
అక్కడ లేకపోయేసరికి తెలిసిన వాళ్ళ దగ్గరికి పోయి మా డాడీ ఏమైనా వచ్చాడా అని వాళ్ళని అడిగింది. అడిగి నీరసించి ఇంటికి వచ్చి సేద తీర్చుకుందామనని చూసేలోపు అక్కడ ఒక ఫ్లవర్ వాజ్ కింద లెటర్ గాలికి ఎగురుతూ ఉంది. ఆ లెటర్ ఓపెన్ చేసి చూసింది ఆ పాప. చూస్తే అందులో ఏముంది, బిడ్డ నా మాట నేను నిలుపుకున్నాను, నువ్వు బ్రతుకుతావు, ఈ డాడీ ఇచ్చే గిఫ్ట్ కూడా నువ్వు తీసుకుంటావు అని నేను నీతో చెప్పాను కదా, అదేంటో తెలుసా, నా గుండెనే నీకు గిఫ్ట్గా ఇచ్చాను బిడ్డ అని ఆ తండ్రి అందులో రాసి ఉండడం చూసింది. ఎవరు? ఆ కూతురు చూసింది. డాడీ నన్ను కాపాడావు కదా, నీ గుండెనిచ్చి నేను ఇక్కడ నుండి నేను సంతోషంగా ఉంటా అని ఆ పాప సంతోషంగా ఉన్నది. ఏడ్చి తర్వాత మా నాన్న గుండెనే నేనా, అయితే మా నాన్న ప్రాణాన్నే నాకు గిఫ్ట్గా ఇచ్చిండా అని చాలా బాధపడిపోయింది. ఏ తండ్రికైనా కానీ బిడ్డ మీద, కొడుకు మీద కంటే బిడ్డ మీదే ప్రేమ ఎక్కువ ఉంటుంది. ఆయన ఉన్నవాడైనా లేనివాడైనా ఎవరైనా సరే బిడ్డ మీదనే ఎక్కువ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క ఆడపిల్లలు ఏమన్నా అల్లరి చేసినా, హెచ్చిడి పనులు ఏమైనా ఉన్నా కానీ వాటి వల్ల తల్లిదండ్రులకు ముప్పు వస్తుంది. అలా రాకోకుండా అలాంటి అల్లరి ఏమైనా ఉంటే తగ్గించుకోండి. ఇప్పుడు తల్లి మనని అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా కొన్నిసార్లు వంకలు తల్లి అత్తగారింట్లో ఇలా ఉండాలని వంకలు పెట్టినా కానీ తండ్రి మాత్రం మన అల్లరిని, మన కోపాన్ని అన్నిటినీ వంకలు పెట్టడు తండ్రి. కాబట్టి తండ్రి విలువను తెలుసుకోండి, తల్లిదండ్రులను ఇద్దరిని మంచిగా చూసుకోండి. తండ్రి ఎప్పుడు మగపిల్లగాన్ని తిడుతూ పెంచుతాడు. ఎందుకంటే తను పోయిన తర్వాత తన కుటుంబ బాధ్యతని మోయాల్సింది కొడుకే కాబట్టి కొడుకును తిడుతూ పెంచుతాడు. ఒక కూతుర్ని మాత్రం ప్రేమ విలువలు తెలిసేటట్టుగా పెంచుతాడు. ఎందుకంటే అత్తగారింటికి పోతే అక్కడ ఆ కుటుంబంలో ప్రేమను పంచాలి కాబట్టి ప్రేమగా పెంచుతాడు. రిలేటివ్స్ అయినా బయటవారైనా ఎవరైనా సరే తల్లి ఉండి తండ్రి లేడనుకో, ఒకవేళ తండ్రి ఉండి తల్లి లేకోకుండా ఉన్నా కానీ, ఒకవేళ ఇద్దరూ లేకోకుండా ఉన్నా కానీ రిలేటివ్స్ అయినా బయట వాళ్ళైనా వాళ్ళని మర్చిపోయేటట్టు చేయాలి. కానీ సూటిపోటి మాటలని బాధ పెట్టద్దు. వాళ్ళు చనిపోయిన తల్లి కానీ తండ్రి కానీ గుర్తొచ్చేటట్టు ఆ పిల్లలకు చెయ్యొద్దు. వాళ్ళకు ఏమి కొనియకపోయినా బాధ లేదు, కానీ సూటిపోటి మాటలు అనొద్దు. సపోజ్ మీ అమ్మ ఈరోజే వచ్చిందా, ఇవాళే వచ్చిందా అలా అనొద్దు. తండ్రినైనా కానీ ఈరోజే వచ్చిండా, ఇవాళే వచ్చిండా, ఎవరైనా ఒకానొక సందర్భంలో చివరి ముగింపు వరకు ఆ సమయానికి ఎవరైనా తప్పకుండా అక్కడి వరకు ఖచ్చితంగా పోతారు. కాకపోతే అలాంటి సూటిపోటి మాటలు అనొద్దు. ఒక ఆడపిల్లకి తల్లి లేకపోయినా తండ్రి లేకపోయినా ఇద్దరు లేకపోయినా వాళ్ళు గుర్తుకు రాకోకుండా వాళ్ళని మంచిగా చూసుకోవాలి. ఇక అలానే ఆడపిల్లలు కూడా హెచ్డి అల్లరి ఏమన్నా ఉంటే కుటుంబానికి ముప్పు జరుగుతుంది. అలాంటివి ఏమి లేకోకుండా చూసుకొని తల్లిదండ్రులని వాళ్ళ చివరి శ్వాస విడిసేంత వరకు సంతోషంగా చూసుకోవాలి. వాళ్ళ అవసరాలు కూడా తీర్చాలి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల తల్లిదండ్రులు లేని పిల్లలని ఇబ్బంది పెట్టేవాళ్ళు, అలాగే ఆడపిల్లలు ఏమైనా అల్లరి హెచ్చడి ఉంటే అవన్నీ మార్చుకోవాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన యూట్యూబ్ యాజమాన్యానికి థ్యాంక్ యూ వెరీ మచ్.